ముఖం బాగాలేక వెనకటి కూడా అద్దంబల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడపశాత అయితే లేదు. అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనెక్కి కూర్చున్నాడు. ఇలా నడపశాతం అయితే లేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరా బాయ్ నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి, 100 రోజులు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టి గడిగినావు అనుకో, ఏమై తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. బెదిరిచ్చుడు, పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒకటే నేర్చుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటల గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, ఇది వినాలి జాగ్రత్తగా. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటారు. మీరు జాగ్రత్తగా వినాలే, 10 మందికి చెప్పాలి. ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే పెద్దలు చెప్తారు, అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని. ఒక మంత్రి ఏమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకో మంత్రి 7 లక్షల కోట్ల అప్పు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. అసలు ఎంత అయింది అప్పు, కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు. మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాబు, ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు. మీ కిందనే కాగు ఉంటుంది, కాగు. మరి ఆ కాగు ఈ ఆర్బీఐ ఇద్దరితో మాట్లాడి మాకు వాస్తవం చెప్పుకొని కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము నమ్ముతలేమని చెప్పి ప్రశ్న వేసిండ్రు. వేస్తే కుల్లం మొత్తం విషయం బయటకు వచ్చింది.